దీనిలో తెలియచేయటం అయితే జరిగింది. అదేవిధంగా చూసుకుంటే తెలంగాణ పోలీసు సారథిగా సివి ఆనంద్ అట్టహాసంగా గార్డ్ ఆఫ్ ఆనర్ స్వీకరణ, డ్రగ్స్ సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపుతామన్నారు. పోలీసు వ్యవస్థలో సరికొత్త అధ్యాయం, ఫ్రెండ్లీ పోలీసింగ్తో పాటు కఠిన శిక్షలు తప్పవని సివి ఆనంద్ అయితే హెచ్చరికలు అయితే జారీ చేశారు. రాష్ట్ర పోలీస్ యంత్రాంగం మరి అత్యున్నత పదవిలో భారీ మార్పు చోటు చేసుకుంది. తెలంగాణ నూతన డైరెక్టర్ ఆఫ్ జనరల్ ఆఫ్ పోలీసు డీజీపీగా 1991 బ్యాచ్కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి సివి ఆనంద్ శుక్రవారం అట్టహాసంగా బాధ్యతలు స్వీకరించారు. లక్డీకప్పులోని డీజీపీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్న ఆయన పోలీసు బలగాలు గౌరవ సూచకంగా గార్డ్ ఆఫ్ ఆనర్ సమర్పించాయి. వేద పండితుల ఆశీర్వచనాలు, సహచరుల ఉన్నతాధికారులు శుభాకాంక్షల మధ్య ఆయన అధికారికంగా బాధ్యతలను చేపట్టారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ సవాలుగా మారిన తరుణంలో క్షేత్రస్థాయిలో అపారమైన అనుభవం ఉన్న ఆనంద్ను ప్రభుత్వం కీలక పోస్టులు నియమించడం అత్యంత ప్రాధాన్యత అయితే సంతరించుకుంది. ఇటువంటి పరిస్థితుల్లో డ్రగ్స్కి సంబంధించిన, గాంజాకు సంబంధించిన ఇటువంటి వారిపై ఉక్కుపాదం మొత్తం ఫ్రెండ్లీ పోలీసే. అట్లా అదేవిధంగా ఎవరైనా తప్పు చేస్తే, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే మరి వాళ్ళ తాట తీస్తామని కూడా సివి ఆనంద్ హెచ్చరించారని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక తదుపరి చూసుకుంటే 4వసారి ఐటీసీ అధికారిగా బెస్ట్ మేనేజ్మెంట్ అవార్డు అందింది. బుర్గంపాడులో టీపీసీ చీఫ్ వెల్ఫేర్ ఆఫీసర్కి మేనేజ్మెంట్ కమిటీ నుండి వరుసగా 4వసారి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి ఐటీసీ భద్రాచలం యూనిట్కి బెస్ట్ మేనేజ్మెంట్ అవార్డుకు ఎంపిక సందర్భంగా మల్లాది వెంకటరామరావుకి హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ పలువురు మేడే సందర్భంగా శుభాకాంక్షలు కూడా తెలియజేశారని ప్రచురించారు. ఇక ఉజ్వల భవిష్యత్తుకు బాల భరోసా ఒక వరమని చెప్పి జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు. మాతా శిశు సంరక్షణ కేంద్రంలో ఘనంగా బాల భరోసా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరి ఉజ్వల భవిష్యత్తుకు బాల భరోసా ఒక వరమని జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు. స్థానిక జిల్లా కేంద్రంలోని రామవరం మాతా శిశు సంక్షేమ కేంద్రంలో జిల్లా సంక్షేమ అధికారులు స్వర్ణలత లీనాన్న ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా స్థాయి బాల భరోసా కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారని కూడా ప్రచురించడం అయితే జరిగింది. నగర సారపాక ఐటీసీ వద్ద కార్మికుల రిలే నిరాహార దీక్షకు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తన సంఘీభావాన్ని తెలిపారు. మేడే స్ఫూర్తితో కార్మిక హక్కుల రక్షణకై పోరాటం అని చెప్పి లేబర్ కోడ్లు కార్మికుల మెడకు ఉరితాళ్లు కావాలని ఉన్నాయని సీఎం జిల్లా కార్యదర్శి మత్స వెంకటేశ్వర్లు ఆరోపించడం అయితే జరిగింది. లక్ష్మీపురంలో ఘనంగా మేడే వేడుకలు జరిగాయి. సారపాకలో ఘనంగా మేడే వేడుకలు జరిగాయి. ఇక మేడే వేడుకల్లో జెండా ఆవిష్కరించారు ఎమ్మెల్యే పాయం. ఐటీసీ పీసీడీ కాంట్రాక్ట్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు, మర్యాదపూర్వకంగా కలిశారు. బీఆర్ఎస్ నాయకులు బోర్గంపాడులో సారపాక ఐటీసీ పిఎస్డిసి గెస్ట్ హౌస్లో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ను కలవటం అయితే జరిగిందని కూడా ప్రచురించారు. ఇక అసాధారణమైన ప్రతిభకు కేర్ ఆఫ్ అడ్రస్గా సివి ఆనంద్ ఉన్నారు. దీని మీద ఒక ఆర్టికల్ కూడా రాయటం జరిగింది. ఇక చైనా రియల్ ఎస్టేట్ ఢమాల్, 20 ఏళ్లలో ఎప్పుడు లేనంతగా పడిపోయిన ఆస్తి విలువ కుప్పకూలిన మరి కలల సౌధం అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక వడదెబ్బ మీ దరి చేరదు. తెలుగు రాష్ట్రాల బాణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం 9 గంటలకి ఎండ తీవ్రత మొదలై మధ్యాహ్నానికి నిప్పుల కొలుమునైతే తరిపిస్తుంది. వడదెబ్బ నుంచి నివారించే 3 కీలకమైన అలవాట్లు. వడదెబ్బ అనేది ఒక రోజులో సంభవించే ప్రమాదం కాదు, రోజు రోజుకు శరీరంలో పెరిగిపోయే ఉష్ణోగ్రత ఒత్తిడికి దీనికి కారణం. దీన్ని నివారించడానికి డాక్టర్ పహూజా 3 పనులు భద్రమైన సూత్రాలు ప్రతిపాదించారు. సమయపాలన ఉండాలి, జీర్ణక్రియపై శ్రద్ధ ఉండాలి, శరీరాన్ని చల్లబరచడం, నీళ్లు తాగే విషయంలో ఈ పొరపాట్లు వద్దు. ఎవరు జాగ్రత్తగా ఉండాలి, ఎవరు కూడా జాగ్రత్తగా ఉండాలి. మంచు లాంటి చల్లటి నీళ్లు తాగుతున్నారా, కొంచెం జాగ్రత్త వహించండి. కాబట్టి ఇలాంటివి ఏవైతే మనం మంచి శ్రద్ధగా వహించి తీసుకుంటామో నిర్ణయాలు, అది మన యొక్క బాడీని కాపాడుతుంది, మనల్ని కాపాడుతుంది. ఇక అదేవిధంగా మామిడి పండ్లు ఇలా తింటేనే రుచితో పాటు ఆరోగ్యం. తీపి పులుపు కలిసిన మామిడి పండును షేక్, డెజర్ట్ లేదా భోజనం తర్వాత నేరుగా తినడానికి చాలామంది ఇష్టపడతారు. కానీ మామిడి పండు సహజంగా శరీరంలో వేడిని పెంచే గుణాన్ని కలిగి ఉంటుంది. సరైన పద్ధతిలో తీసుకోకపోతే నోటిపోత, ఎసిడిటీ లేదా కడుపులో మంట వంటి సమస్యలు తలెత్తాయి. ఈ సందర్భంగా ఈ సమస్యలను తప్పించుకొని మామిడి పండు రుచిని ఆస్వాదించాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మామిడి పండ్ల నీళ్ళలో ఎందుకు నానబెట్టాలి, అలాగే భోజనం తర్వాత వెంటనే వద్దు. చలవ చేసే వస్తువులతో కలిపి సహజంగా పండినవే మేలు. అతిగా తినమాకండి. అతిగా తింటే ఏదైనా కూడా ప్రమాదమే. కాబట్టి దీని గురించి ప్రచురించారు. ఇక వధూవరులను ఆశీర్వదించారు మాజీ ఎమ్మెల్యే కారేపల్లిలో మండలం అనంతరం తాండాకు చెందిన ఇల్లందు మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ వాంకుడెత్ నరేష్ బాబాయ్, వాంకుడెత్ కిషన్ కాంతి కుమార్తెల వివాహానికి వైరా మాజీ ఎమ్మెల్యే లావుడియాల రాములు నాయక్ హాజరై వాళ్ళని ఆశీర్వదించడం జరిగింది. అంగరంగ వైభవంగా ప్రతిష్ఠ మహోత్సవం జరిగింది నేలకొండపల్లిలో. ఇక రేగలగూడెంలో ఇందిరమ్మ ఇంట్లో గృహప్రవేశం కూడా జరిగాయి. మరి అదేవిధంగా బోర్గంపాడు మండలంలో ఘనంగా మేడే వేడుకలు అత్యంత అద్భుతంగా జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేడే వేడుకలు అత్యద్భుతంగా జరిగాయి. ఇక వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్
పదోన్నతుల బాధ్యతలు పెరుగుతాయని చెప్పి కూడా ప్రచురించడం అయితే జరిగింది. విద్యార్థుల ఉన్నత లక్ష్యాల్లో ముందుకు సాగాలని మరి ఎస్ఎస్టీ టాపర్లు ఘనంగా సత్కరించారు జిల్లా కలెక్టర్ చాహద్ బస్పాయ్ అని కూడా మరి ప్రచురించారు. ఇక జిల్లాలో ఘనంగా బాల భరోసా కార్యక్రమం